అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో యొక్క మీడియా సమావేశం జరపడం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నానండి. మొన్న ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన అభివృద్ధి జరగకపోగా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నుండి 7 నియోజకవర్గాల్లో ఏ విధమైన భూదందా కానీ ఇసుక మాఫియా కానీ పేకాట క్లబ్బులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి నెమలె గోపాలస్వామి కళ్యాణ మహోత్సవాల్లో పట్టు వస్త్రాల సమర్పణ విషయమై స్థానిక ఎమ్మెల్యేకి మరి ఎంపీ కేశినేని చిన్ని యొక్క విషయంపై మరి అదేవిధంగా ఇలాగ ఎన్నో విషయాలపైన మరి ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు ప్రశ్నించడం జరిగింది. ఆ యొక్క ఏదైతే మరి జరిగిన అభివృద్ధి గురించి కానీ మరి ఏం చేశామని చెప్పుకోలేక అడిగిన దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక మీడియా ముందుకు వచ్చి చేసిన అభివృద్ధి చెప్పలేక చేసిందేమీ లేక అవాకులు చవాకులు చెంచాలతో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీ కప్పులు కూడా అందిటాకి పనికిరాని వెధవలతో వేస్ట్ ఫెలోతో మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తున్నారండి. వారందరితో వారికి ఈ యొక్క సభాముఖంగా మీడియా సభాముఖంగా ఒకటే చెప్తున్నామండి. దేవినేని అవినాష్ గారు గుణదల అంటే ఒక చరిత్ర ఉందండి. విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వారు అధ్యక్షత తీసుకున్న తర్వాత కానీ వారు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అన్నది ఏ డివిజన్కి వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా తెలిసిద్ది. అదేవిధంగా కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ కానీ మరి మీ పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మసీదు స్థలం విషయంలో కానీ భారతీనగర్ రోడ్లలో కానీ కృష్ణలంక డ్రైనేజీ వ్యవస్థలో కానీ వాటర్ ట్యాంకులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో విషయాల్లో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో బాగా అభివృద్ధి జరిగిందంటే కేవలం 2019 నుంచి 24 దాకా అభివృద్ధి జరిగిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ గారు. వీటి మీద ఎప్పుడైనా చర్చకు వచ్చారా మీరు? వాటి మీద చర్చ రాకుండా వ్యక్తిగత విషయాల మీదను మరి ఇంకేదో విషయాల మీద కూడా మాట్లాడతారు. మరి అదే గురునాథం గారు మాట్లాడుతున్నారు, అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇదే గురునాథం గారు మీరు ఏ పార్టీ అండి? ఇంతకుముందు నిన్న ఏ పార్టీ, ఈరోజు ఏ పార్టీ, రేపే పార్టీలో ఉంటారు? అసలు మీ మనసులో ఉన్న ఎజెండా ఏంటి? మరి ఇదే దేవినేని అవినాష్ గారు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం చేపట్టినప్పుడు మీరు ఏ విధంగా ఊరేగించారండి గుర్రం మీద? అప్పుడు లేదా? అప్పుడు ఆయన ఊరేగించింది దేవినేని అవినాష్ని కాదా? మరి నెత్తిన పూల కిరీటం పెట్టింది దేవినేని అవినాష్కి కాదా? దేవినేని అవినాష్ నాయకత్వం వర్ధిల్లాలి, దేవినేని అవినాష్ ఎమ్మెల్యే అవ్వాలి, దేవినేని అవినాష్ మంత్రి అవ్వాలి అని చెప్పి నినాదాలు వినిపించింది మీరు చెప్పినప్పుడు మేము కూడా ఉన్నామండి, ప్రత్యక్ష సాక్షులం. మీరు ఇవన్నీ మర్చిపోతే ఎలా గురునాథం గారు? మీరు ఈరోజు ఏదో అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అవాకులు చవాకులు పేలుతున్నారు. అదేంటంటే గుణదల దొడ్డి, గుణదల రాజకీయం, గుణదల చరిత్ర అంటున్నావు. చరిత్ర గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఇదే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయ ఉద్దండులు కానీ రాజకీయంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అడుగు. ఇక్కడి నుంచి ఈ గుణదల దొడ్లో నుంచి వెళ్ళినోళ్ళే ఎంతోమంది రాజకీయ నాయకులని ఎంతో పెద్ద నాయకులుగా చేసిన దొడ్డి ఈ యొక్క ఫ్యాక్టరీ. ఒక రకంగా మా భాషలో చెప్పాలంటే ఇదొక గుణదల అనేది ఫ్యాక్టరీ. నువ్వు ఉండేది కీస్తురాజపురంలోనూ గుణదల సమీపంలో నువ్వు ఉంటావు. నీకు కళ్ళకు గంతలు కట్టి గుణదల సెంటర్ మేరీమాత తిరణాల్లో నిన్ను వదిలేస్తే నువ్వు ఇంటికి దారి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వ్యక్తివి నువ్వు గుణదల గురించి దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చి మాట్లాడు మాకు. చరిత్రల గురించి మాట్లాడుతున్నావు. చరిత్రల గురించి నిజంగా మాట్లాడదాం. మరి చీరాల్లో ఉన్న నర్సింగ్ హోమ్ గురించి మాట్లాడదామా? నువ్వు నడిపిన నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం చెప్పు గురునాథం, చెప్పు. ఎస్టీ ముసుగులో నువ్వు చేసిన వాటి గురించి మాట్లాడదామా? ముసుగులో ఎవరికీ తెలియవు అనుకో మాకు. చరిత్ర గురించి మాట్లాడు మాకు. చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి జరిగిన అభివృద్ధి ఇది చేసాము అభివృద్ధి అని చెప్పండి. ఈ 2 ఏళ్లలో మా ఎంపీ గారు ఇది చేశారని చెప్పండి, మా అవినాష్ గారు ఇది చేశారని మేము ధైర్యంగా చెప్పగలం.
ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఆయన మాట్లాడినప్పుడు ఆ స్థాయి వ్యక్తి మాట్లాడటం అనేది మినిమం కామన్ సెన్స్. అంతేగాని టీ కప్పులు పార్టీ ఆఫీస్లో టీ కప్పులు అమ్మించే నీతో మాట్లాడారంటే ఆ ఎంపీ స్థాయి ఏంటో నీ స్థాయి ఏంటో అందరికీ చెప్తున్నాం. ఏదైనా మాట్లాడే ముందు వెనక ఆలోచించి మాట్లాడు. ఖబర్దార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి కేసినేని చిన్ని గారి ఆఫీస్లో కూర్చొని మాదిగాని గురునాథం అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి దేవినేని అవినాష్ గారి మీద అవాకులు చవాకులు పెడతా ఉన్నాడు. అసలు దేవినేని అవినాష్ గారి పేరు తలవడానికి కానీ ఆయన కాలి గోటికి కానీ ఈ మాదిగాని గురునాథం సరిపోతాడో లేదో ఒకసారి సరిచూసుకోమని చెప్పి మాదిగాని గురునాథం గారిని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడో స్టువర్ట్పురంలో తంతే 3 రాజధానుల పేరిట 1 సంవత్సరం గడిచిన తర్వాత మా 3 రాజధానుల టెంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి ఈ మాదిగాని గురునాథం. నేనే మా టెంట్ని పెట్టాను, 3 రాజధానులకు మద్దతుగా నేనే ఉన్నాను అని చెప్పి ఆ రోజున మన వైసీపీ కండువా వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి నిన్నటి వరకు కూడాను. మరి ఈ పార్టీ గెలవగానే వెంటనే గోడ మీద పిల్లిలాగా ఇటు నుండి అటు దూకేసేసి నీ అవసరాల కోసం నీ కొడుకుని దోవలో ఉన్నటువంటి నీ కొడుకు అంటే డ్రగ్స్ కేసుల్లో ఉన్నటువంటి నీ కొడుకుని ఏదో విధంగా దాచుకోవడానికో లేకపోతే మీరు దోచుకున్న సొమ్ము 3 రాజధానుల పేరిట నువ్వు నేనే చేస్తున్నాను అంతా నీ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి నీ కొడుకు కోసం మరి నీ కుటుంబ సభ్యుల కోసం వీళ్ళ కోసం నువ్వు ఆడిన డ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాదిగాని గురునాథం గారు ఎమ్మంటేనేమో మట్టి దోచుకోవడం, పి అంటేనేమో మీ ఎంపీ గారి పేర్లు అనమాట. ఇవి ఎంపీ గారు అంటే మట్టిని దోచుకోవడం, పేకాట్లు ఆడించడం. మీరు చేసేది ఇది. మీకేమి రాష్ట్రంలో ఉన్నటువంటి లేదంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ గారు ఈ మట్టిని దోచుకోవడం, పేకాట్లు ఆడించడం తప్ప వేరే అభివృద్ధి ఏం చేశారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇన్ఛార్జిగా ఉన్న మాదేవినేని అవినాష్ గారు ఏం చేశారనేది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అడుగు పెడితే ఏం చేశారనేది తెలుసుది. ఎట్లా పడితే అట్లా నీ నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గురునాథం ఖబర్దార్ చెప్తా ఉన్నాం. నువ్వు ఏ విధంగా రౌడీలు అని ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావో, నెత్తుడు కూడు అని ఎవరితో అయితే మాట్లాడుతున్నావో ఇదే పేదల నెత్తుడు కూడు నువ్వు తిన్నావు 3 రాజధానుల పేరట. ఈరోజు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేస్తుని మాట్లాడుతుంటే చూసి ఊరుకోవడానికి మేమేం చేతకానాళ్ళం కాదు. అవినాష్ అభిమానులం మేము. ఇంకొకసారి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబర్దార్ నీ తాట తీసి ఒలిచి ఎక్కడైతే నువ్వు ఉన్నావో క్రీస్తురాజపురంలో ఇదే గుణదల దొడ్డి పక్కన అక్కడ నిన్ను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తా. ఇంకొకసారి దేవినేని అవినాష్ గారి పేరు ఎత్తావా నీ బాగోతాలన్నీ బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కుటుంబాల గురించి మాట్లాడేంత స్థాయి అనేది దేవినేని అవినాష్ కాలి గోటికి సరిపోవు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.